వెల్కమ్ టు PCR క్రియేషన్స్ ఫోటోషాప్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో హౌ టు డౌన్లోడ్ PNGs. ఈ PNGs అనేటువంటివి మనం ఏ విధంగా ఫ్రీగా డౌన్లోడ్ చేయొచ్చు అనేటువంటిది ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. ఈ PNGs చూడండి, ఇలాంటివన్నీ PNGs అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా కట్ చేసి ఉంటాయి. తర్వాత వీటిని మనం ఎంత సైజుకైనా ఇంక్రీజ్ చేయొచ్చు, ఎంత స్మాల్గా అయినా డిక్రీజ్ చేయొచ్చు అనమాట. వాటి యొక్క డెప్త్లో కానీ, రెజల్యూషన్లో కానీ, క్వాలిటీలో కానీ ఎటువంటి వేరియేషన్ అనేటువంటిది రాదు, పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట. చూడండి, ఇది ఎంత చిన్న చేసినా సేమ్ క్వాలిటీ ఉంటుంది, ఇది ఎంత పెద్ద చేసినా సేమ్ క్వాలిటీ ఉంటుంది. ఇది ఈ విధంగా PNGస్ని మనం ఆల్బమ్స్లో యూజ్ చేయొచ్చు. ఈ విధంగా డిఫరెంట్ PNGs ఉంటాయి. వీటిలో నెట్లో చాలా సైట్స్ ఉంటాయి. కొన్ని లిమిటెడ్ ఉంటాయి, కొన్ని డైలీ 2, 10, 20 డౌన్లోడ్ చేయొచ్చు. కొన్ని సైట్స్ అయితే అన్లిమిటెడ్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏ సబ్జెక్టు సంబంధించి ఇప్పుడు బెలూన్స్ కావాలంటే బెలూన్స్ అని టైప్ చేసే సైట్లో టోటల్ బెలూన్స్ అనేటువంటివి వస్తాయి. లైటింగ్ ఎఫెక్ట్ అంటే లైటింగ్ ఎఫెక్ట్స్ వస్తాయి. లైటింగ్ బోకేస్ అంటే లైటింగ్ బోకేస్ వస్తాయి. వెడ్డింగ్ సంబంధించినటువంటివి టోటల్గా డీటెయిల్స్ వస్తాయి. దాంట్లో PSDs ఉంటాయి, JPG ప్యాక్స్ ఉంటాయి. ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ అనేటువంటివి అన్నీ అక్కడ దొరుకుతాయి అన్నమాట సైట్లో. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇక్కడ క్లీన్ PNG అని ఒక సైట్ ఉంది. ఇక్కడ మీరు నెట్లోకి రాగానే ఫైర్ ఫాక్స్ కానీ గూగుల్ కానీ ఏదన్నా కానీ ఇక్కడ ఫ్రీ PNG అని టైప్ చేస్తే చాలా సైట్స్ అనేటువంటివి ఓపెన్ అవుతాయి. దీంట్లో PNG ట్రీ, ఫ్రీ పిక్. ఈ ఫ్రీ PNGలో PNG ట్రీ అనేటువంటిది చాలా బాగుంటుంది. బట్ ఇది 2 మాత్రమే డైలీ మనం డౌన్లోడ్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. డైలీ 2 PNGs డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు సిస్టమ్ ఆన్ చేయగానే నెట్లోకి వెళ్ళి ఫస్ట్ ఒక 2 డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గార్డెన్ టైప్ చేశాను అనుకోండి. గార్డెన్ టైప్ చేసి నేను సెర్చ్ చేస్తే గార్డుకు సంబంధించినటువంటి సింబల్స్ అనేటువంటివి, ఆ PNGs అనేటువంటివి ఓపెన్ అవుతాయి. మనము దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు వినాయకుడి పైన క్లిక్ చేశాను. దాన్ని డౌన్లోడ్ చేయాలనుకుంటే అగైన్ ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ అని డిస్ప్లే అవుతుంది. వినాయకుడికి సంబంధించి డిఫరెంట్స్ వస్తాయి, కానీ డిఫరెంట్ వినాయకుళ్ళు మనకు చూపిస్తుంది. కానీ ఇక్కడ ఈ సైట్లో మనం రిజిస్టర్ చేసుకోవాలి. మన యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ అనేటువంటి ఇచ్చి ఇక్కడ రిజిస్టర్ చేసుకొని ఆ 2 అనేటువంటి డౌన్లోడ్ చేసుకోవాలి. కానీ ప్రీమియం అయితే ఇక్కడ ప్రీమియంలోకి వెళ్ళి అమౌంట్ కట్టి 365 డేస్కి ఉంటుంది, 180 డేస్కి ఉంటుంది, అది 1 మంత్కి ఉంటుంది, 2 మంత్స్కి ఉంటుంది. డిఫరెంట్గా మీకు కావాల్సిన అమౌంట్స్ కట్టి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనేటువంటివి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనేటువంటివి ఇక్కడ ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా ప్రీమియం అనమాట. PSDలోనే మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 365 డేస్కి ఆల్మోస్ట్ 7,000 అండ్ యాడ్ ఉంటుంది. మీరు ఎన్నైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ PNG ట్రీలో. ఇలా డిఫరెంట్ ఉంటాయి. దీంట్లో టెంప్లెట్స్ ఉంటాయి. PNG ఇక్కడ చూడండి, దీంట్లో వాటర్ కలర్స్, యూసేజ్, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్స్. ఇలా ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసుకొని ఆల్బమ్స్కి చక్కగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్లో నెంబర్స్ చూడండి, చాలా డిఫరెంట్స్గా ఉంటాయి. కానీ అన్నిటి కూడా మనము రిజిస్ట్రేషన్ చేసుకొని దీంట్లో ఈ సైట్లో చేయాలి. అలా కాకుండా ఇంకొకటి క్లీన్ PNG, CLEAN, క్లీన్ PNG. ఈ సైట్లో మీరు అన్లిమిటెడ్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో బ్యాక్గ్రౌండ్ PNGs ఉంటుంది, న్యూ PNGs, రాయల్టీ ఫ్రీ ఉండేవి, యూట్యూబ్ సంబంధించి కార్టూన్ PNG, ఇలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు చూడండి, నేను దీంట్లో ఈ సైట్లోకి వెళ్ళి కార్టూన్ PNG, క్లీన్ PNGలో కార్టూన్ సంబంధించి క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి PNGs అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అవి కూడా డిఫరెంట్ ఫోల్డర్స్లో మనకి వెరైటీగా వాళ్ళు అన్నీ సెట్ చేసి ఉంటారు. చూడండి, నేను ఇప్పుడు ఈ బెలూన్ చేయాలనుకుంటున్నాను డౌన్లోడ్. ఈ ఫ్రీ డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ డౌన్లోడ్ అనేటువంటిది స్టార్ట్ అయిపోతుంది. చూడండి, ఓకే. ఎక్కడికి మనకు కావాలి, ఓపెన్ విత్ CS3నా లేదా డైరెక్ట్గా సేవ్ చేయాలా అని అడిగితే నేను డైరెక్ట్గా CS3లో ఓపెన్ చేసేలా చేస్తున్నాను. మీరు PS ఉంటే PSలో చేస్తున్నప్పుడు PS అడుగుతుంది, PSలో డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఓకే. దీన్ని మనం ఆల్బమ్లో యూజ్ చేసుకోవచ్చు. మనకు సంబంధించిన ఫోల్డర్లో ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే దీంట్లో ఇక్కడ సెర్చ్లో నేను
WER ఫ్లవర్ అని ఇచ్చాను. ఫ్లవర్కి సంబంధించినటువంటివి అన్నీ కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట. చూడండి ఫ్లవర్. మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్లో ఈ ఫ్లవర్స్ అనేటువంటివి చూపిస్తుంది. మీరు ఎన్నైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైటింగ్ ఎఫెక్ట్స్ సంబంధించి డౌన్లోడ్ చేసుకోవచ్చు, పెటల్స్, బొకేస్, ఏవైనా సరే. చూడండి ప్యాటర్న్ ఫ్లవర్స్, వీటిని డౌన్లోడ్ చేసుకొని మనం వీటిని కూడా వెడ్డింగ్లో అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు. మీరు చాలా ఆల్బమ్ షీట్లో PSDలో చూస్తూ ఉంటారు, వాటిని యూజ్ చేసుకోవచ్చు. చూడండి గణేష్ సంబంధించి ఇప్పుడు హ్యాపీ ఓనం, ఇలా రకరకాల ఫెస్టివల్కి సంబంధించి ఉంటాయి. వీటన్నిటిని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఫ్రీ PNGస్ని డౌన్లోడ్ చేసుకోండి, వాటిని ఆల్బమ్స్లో యూజ్ చేసుకోండి. డిఫరెంట్ సైట్స్ ఉంటాయి ఇక్కడ, ఆ సైట్స్ని మీరు సెర్చ్ చేసి అన్నీ తీసి సేవ్ చేసుకోండి. అన్లిమిటెడ్గా డౌన్లోడ్ చేసుకోండి. బొకేస్ చూడండి అద్భుతంగా ఉంటాయి. ఇవి నేను కొన్ని డౌన్లోడ్ చేసి కూడా పెట్టాను, మీకు చూపిస్తాను. చూడండి ఓకే, ఈ విధంగా చూడండి. ఎక్సలెంట్గా ఉంటుంది. వీటన్నింటి కూడా మీరు ఈజీగా ఎటువంటి కటింగ్ చేసే పని లేకుండా వాళ్ళు ఆల్రెడీ చేసి పెట్టింటారు. నీట్గా ఎత్తుకోవడం, మనం యూజ్ చేసుకోవడమే. ఇవి PNGs యూజ్ చేస్తే ఆల్బమ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి PNGస్ని. చూడండి ఓకే, చాలా అద్భుతంగా ఉంటుంది ప్రింటింగ్లో. కాబట్టి తప్పకుండా ఈ PNGస్ని డౌన్లోడ్ చేయండి, యూజ్ చేయండి, మీ ఆల్బమ్స్ని అద్భుతంగా క్రియేట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TCR క్రియేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.